హాయ్ అండి, అందరికీ నమస్కారం. భగవద్గీత ప్రథమాధ్యాయము అర్జున విషాదయోగము 9వ శ్లోకము. అన్యైచ బహవత్సూరాః మదర్థే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. ఇప్పుడు ఈ శ్లోకంలో ఒక్కొక్క పదానికి ఉన్న అర్థాన్ని తెలుసుకుందాం. అన్యైచ ఇతరులైన వారు, మదర్థే నా కొరకై, త్యక్త జీవితాః తమ జీవితములను పనంగా ఒడ్డిన వారును, బహవః పెక్కుమంది, శూరాః శూరులు, నానా శస్త్ర ప్రహరణాః వివిధ శస్త్రములను కలిగి ఉన్నవారును. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారితో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ముందు శ్లోకంలో కొంతమంది వీరుల గురించి చెప్పాడు దుర్యోధనుడు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఇంకా నా సైన్యంలో పెక్కుమంది వీరులు కలరు అని చెప్తూ ఉన్నాడు. ఎవరు? శల్యుడు, బాహ్లీకుడు, భగదత్తుడు, కృతవర్మ మరియు జయద్రథాది మహారథుల వంటి వారిని కూడా మనం చూడవచ్చు. ఇలాంటి వీరులు ఎంతోమంది ఉన్నారంట దుర్యోధనుడి సైన్యంలో. ఈ వీరులందరూ ఏ విధంగా ఉన్నారట? దుర్యోధనుని కోసం తమ ప్రాణాలైనా వడ్డి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారట. వీళ్ళలో కొంతమంది దుర్యోధనునికి భయపడి వచ్చిన వారైతే మరికొంతమంది మనసు చంపుకొని యుద్ధానికి వచ్చినవారు. యుద్ధంలో దుర్యోధనుని పుణ్యమా అని వీరు ప్రాణాలు వదిలేస్తారు. తన స్వార్థ ప్రయోజనాల కోసము ఎంతమంది యోధులను బలి తీసుకున్నాడో అదే యుద్ధంలో దుర్యోధనుడు కూడా బలైపోతాడు. దానికి ఈ శ్లోకంలో తన సైన్యంలో ఉన్న యోధుల గురించి గురువైన ద్రోణాచార్యుల వారితో చెప్తూ ఉన్నాడు. ఎవరు? దుర్యోధనుడు. భగవద్గీత ప్రథమాధ్యాయము అర్జున విషాదయోగము 9వ శ్లోకము సమాప్తము. నమో నారాయణాయ నమః. లోకా సమస్తా సుఖినో భవంతు.